నమస్తే, నేను ముఖేష్. రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుంది. సో ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సో ఇప్పటికీ ప్రమోషన్స్ అయితే మొదలయ్యాయి. సో దీనికి జ్యోతిష పరంగా, రామ్ చరణ్ జాతక పరంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సుభాష్ శర్మ గారు ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులకు కూడా గురువుగారు వ్యక్తిగతంగా జాతకం చెప్పడం, జబర్దస్త్లో మనం గురువు గారిని కూడా చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఒకసారి గురువు గారిని అయితే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురువు గారు. సో మీరు సినీ ప్రముఖులకు చాలా దగ్గరగా ఉంటారు, కొంత వ్యక్తిగతంగా జాతకాలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా బుల్లితెర నటులైతే ఇంకా అస్తమానం మీతోనే ఉంటుంది, అది చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో సంతోషం సార్, మీ దినదిన అభివృద్ధి ఇలాగే ఎదగాలని ప్రేక్షకులుగా మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్కి అయితే రెడీగా ఉంది సార్. చాలామంది రివ్యూలు చెప్తూ ఉంటారు టీజర్ని చూసి, కానీ జ్యోతిష్యులు మాత్రం ఆ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుందని కూడా ఆ గ్రహాల లెక్కల ప్రకారం కొన్ని చెప్తా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా మనకు ఫలితాలను కూడా మనం చూస్తున్నాం, హిట్టా ఫట్టా అని. సో రామ్ చరణ్ పెద్ది సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే జనాలను ఆకర్షిస్తుందంటారా, హిట్టా ఫట్టా? అసలు మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్సై 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 నమో నమః. నిజానికి పెద్ది సినిమా అనేటటువంటిది చాలా భారీ స్థాయిలో తీశారు. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి తెలుగు సినిమాలో చాలా విశేషమైనటువంటిది. అలాగే ఆధునికంగా గాను, టెక్నాలజీ పరంగాను చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా పెద్ది సినిమా అని చెప్పుకోవచ్చు. నిజానికి రామ్ చరణ్ గారి యొక్క జాతకము ఇవన్నీ పక్కన పెడితే, ఆయనకున్నటువంటి స్టార్డంతో కావచ్చు, ఆయనకున్నటువంటి ఇమేజ్తో కావచ్చు, సినిమా యొక్క అంచనాలు తారా స్థాయికి చేరుకుంటూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో అయితే రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి, కథను ఆధారంగా చేసుకొని సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు సినిమా యొక్క హీరోతో కూడా నడిచేటటువంటి సినిమాలు కొన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే ఇటు కథ అయినా బలంగా ఉండాలి, లేదా హీరో అయినా బలంగా ఉండాలి. ఇటు ఏదో ఒకటి బలమైనటువంటి కారణాలు ఇండస్ట్రీలో ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అందులోనూ ఈ పెద్ది సినిమా అనేటటువంటిది 100 to 100% హిట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి తప్ప, ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిట్ అంటే ఆ సినిమా మంచిగా నడుస్తుంది అని అంటే కనుక, గతంలో కంటే ఇప్పుడు చాలా మటుకు, గతంలో 100 days ఫంక్షన్స్ అని చెప్పేసి ఒక సినిమా థియేటర్లలో 100 రోజులు కావచ్చు, 50 రోజులు కావచ్చు, ఇలా కొన్ని రోజుల పాటు నడిస్తే అది హిట్ అనే టాక్ వచ్చేటటువంటి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా మ్యాక్సిమం థియేటర్లో నడిచేటటువంటిది 1 week నడుస్తుందండి. 1 week తర్వాత ఫ్రీగా జనాలు, అంటే ఇంతకుముందు 100 రోజులైనా టికెట్లు దొరికేవి కాదు, 50 రోజులైనా టికెట్లు దొరికేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయో, ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చేసిందో, అరచేతలోకి సోషల్ మీడియా వచ్చేసిందో, అప్పటి నుండి మీరు ఎంత పెద్ద సినిమా తీసినా ఆ రిలీజ్ అయినటువంటి ఒక 4-5 రోజులు హడావిడి విపరీతంగా ఉంటుంది. తర్వాత హడావిడంతా తగ్గిపోతుంది. కాకపోతే ఈ సినిమా అనేటటువంటిది రామ్ చరణ్ గారి జాతక ప్రకారం చూసుకున్న, అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పెద్ద సినిమా అంచనాలు చూసుకున్న, తప్పకుండా ఇది విజయం సాధించే వైపే వెళుతుంది తప్ప అపజయం పాలైతే కాదు. పెద్ద సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది ఆ స్టోరీ కూడా నాకు తెలుసండి. ఎందుకంటే ఇది ఒక పల్లెటూరులో మారుమూల అనేటువంటి ఒక విలేజ్లో ట్రైన్ కోసం జరిగేటటువంటి సంఘటన. ఇక దీని గురించి ఇక పూర్తి వివరాలు చెప్తే సినిమా ఎవరు చూడరు కాబట్టి, ఇదంతా కూడా ఒక, అంటే దీంట్లో మీరు కమర్షియల్ ఎలిమెంట్ చూస్తే కనుక, రామ్ చరణ్ గారి యొక్క ట్రైలర్ కనుక చూస్తే చాలా అద్భుతంగా ట్రైలర్ అనేటటువంటి తీశారు. బుచ్చిబాబు గారిని ఇప్పుడు చాలా అభినందించాలి. ఎందుకంటే మొదటి సినిమా అనేటటువంటి చిన్న సినిమాగా తీసి, రెండో సినిమా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్తో తీశారంటే నిజంగా ఆయనను మెచ్చుకోవాలి. ఆయన ఎలా ఒప్పించారు, ఏ రకంగా మెప్పించారు అనేటువంటి తెలియదు. కానీ అంటే కథకున్నటువంటి ఇమేజా, లేదు అంటే హీరోకు ఉన్నటువంటి ఇమేజా, లేదా ఆ కథలో నేను చేస్తాను అంటే బాగుంటుందని రామ్ చరణ్ గారిని ఒప్పుకోవడమా అనేటటువంటి కనుక చూసుకున్నట్టయితే, నిజంగా ఈ బుచ్చిబాబు గారు తనకున్నటువంటి శైలిలో, అందులోనూ సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి 100% ఆయన సినిమాలో 100% దమ్ము ఉంటుంది. ఆయన కథలో, స్టోరీలో 100% విలువలు ఉంటాయి. ఏదో ఒక రకమైనటువంటి ఎలిమెంట్స్ అనేటటువంటి ఆయన దాంట్లో ఉంటాయి. కాబట్టి పెద్ద సినిమా అనేటటువంటిది తప్పకుండా విజయం సాధిస్తుంది. విజయం సాధించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా అనేటటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్. మళ్ళీ సినిమాని సినిమా రకంగానే చూడాలి తప్ప దీన్ని అనవసరంగా విమర్శలు చేయడం కానీ, ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి చాలామంది రివ్యూలు వస్తున్నారు.
ఆ రివ్యూలు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఇప్పుడు నీ ఒక్కటి రివ్యూ వల్ల ఉమ్. 10 మంది చూసే వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. ఇప్పుడు రివ్యూ ఇచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయము లేదా సోషల్ అంటే దీంట్లో రెండు రకాలు ఉంటుందండి గురువు గారు. వేరే వేరే హీరోల వేరే హీరో అభిమానులు కూడా రివ్యూలు ఇచ్చి దాన్ని కొంత పక్కదారి పట్టించడము. అరే ఈ సినిమా హీరో ఇది హిట్ అయితే నెక్స్ట్ మన సినిమా హీరో వస్తుంది, అది ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పేసి నెగిటివ్ రివ్యూస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఈ రివ్యూస్ విని లేదా రివ్యూస్ చూసి వెళ్తున్నారు. ఒక సినిమా మనం చూడాలి అనుకుంటే వెళ్ళి చూసి మనది మనం అనుకోవాలి, రివ్యూ చూసుకోవాలి తప్ప ఏదో ఎదుటివాడు చెప్పాడనో లేదా వాడు చెప్పాడని వీడు చెప్పాడు ఆ రివ్యూలు విని 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 సినిమా ఇండస్ట్రీని సగం దెబ్బతీస్తున్న రివ్యూలేనండి. నిజానికి రివ్యూ అంటే ఏంటి? నీకు నచ్చకపోతే ఎదుటికి నచ్చకూడదని మన రూల్ ఉందా? అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా రివ్యూ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే నువ్వు ఇచ్చే రివ్యూ వల్ల ఒక సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే తర్వాత ప్రొడ్యూసర్ కావచ్చు, లేదు అని అంటే కనుక ఆర్టిస్టులు కావచ్చు, ఇంకా ఇతర వ్యవహారాలు దాంట్లో నటీనటులు కావచ్చు, వాళ్ళ యొక్క జీవితం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ జీవితం దెబ్బతినడానికి ఇలాంటి రివ్యూలే కారణమవుతాయి. అంటే ఒక అద్భుతమైనటువంటి సినిమాని కూడా అనవసరంగా వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోతున్నారా, లేదా దాన్ని ఎలాగైనా మనము దాన్ని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి జనాలు రాకుండా చేయాలి అనే వ్యక్తిగతంతో చేస్తున్నారా తెలియదు. కానీ ఆ రివ్యూ అనే కారణం చేత వెళ్ళేవాడు కూడా అదే వెళదాము అనుకున్నవాడు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి రివ్యూ అనేటటువంటిది ఎవరైతే ఆ రివ్యూ చెప్తున్నారో ప్రతి ఒక్కరు సినిమా నీకు నచ్చకపోతే నా పర్లేదండి, నాకు నచ్చలేదు, ఇది ఇటు వాళ్ళు నచ్చవచ్చు అనేటటువంటి తరహాలు ఉండాలి తప్ప ఇక వాడికి నచ్చలేదు కదా అని చెప్పేసి వాడు ఆ సినిమాని కూడా డామినేట్ చేసి అలా చెత్త సినిమా ఈ సినిమా ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టపడి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొని ఎన్నో రకాల పరిస్థితులను దాటుకొని అప్పులు చేసి మరి సినిమా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాటిని బ్రతికించే ప్రయత్నం చేయాలి. కానీ అనవసరంగా ఇలాంటి రివ్యూలతో విమర్శలతో లేదు అని అంటే కనుక దీనివల్ల మాకేదో బెనిఫిట్ జరుగుతుందేమో అని అనుకొని చాలామంది ఇలాంటి రివ్యూలు ఇచ్చేసి సినిమాని పాడు చేస్తున్నారు. కాబట్టి ఎవరి మాట వినకండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆనందం కోసం నువ్వు సినిమాని చూడాలి తప్ప వాడు చెప్పాడను వీడు చెప్పాడను సినిమాని ఎప్పుడు సినిమా అనేటువంటి ఆనందాన్ని ఆహ్లాదకరాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. సినిమా ఇండస్ట్రీ బాగుంటే నిజంగా చెప్తే ఎంతోమందికి పనులు దొరుకుతాయి, ఎంతోమంది దానివల్ల బాగుపడేటటువంటి సందర్భాలు. పెద్ద సినిమా 100కి 100 రూపాయలు విజయం సాధిస్తుంది తప్పకుండా. అందులో నా కథ నాకు తెలుసు కాబట్టి తప్పకుండా అది విజయవంతం అయ్యి రామ్ చరణ్ గారి అభిమానుల్ని ఊరటపరుస్తుంది అనేటటువంటి విషయం అయితే చెప్పగలుగుతాను. సో పెద్ద సినిమా రివ్యూ కన్నా ముందు జ్యోతిష్య ప్రకారం ఎలా ఉండబోతుందని అయితే ఒక ప్రిడిక్షన్ అయితే చెప్పుకున్నాం సార్. థ్యాంక్ యూ.